పక్కన పెడితే ఇక్కడ దొరికిండు. ఇప్పుడు మల్లిగాడు ఇక్కడ దొరికిండు. అందరు జర్నలిస్టు మల్లిగాడు అంటారు కదా, ఇక్కడ దొరికిండు. శరం లేకుండా చెలో మేడిగడ్డకు ఇట్లా రాసుకోవచ్చు. శరం లేకుండా ఆర్టీఆర్ ఎటు పోయింది, శరం లేకుండా 7200 ఎటు పోయింది, శరం లేకుండా కాంగ్రెస్ లో ఎట్లా వచ్చినావు, బీజేపీలో శరం లేకుండా ఎట్లా పోయినావు. నీకు శరం ఉంటే ముందు ఈ మైక్ పట్టుకొని ఈ శరం గల్ల మాట మాట్లాడు. శరం లేక 100 పార్టీలు తిరిగిన నువ్వు మాట్లాడుతున్నావురా. పోరా, పిలిచింది కదా, నువ్వు కూడా కాంగ్రెస్ నేతవే కదా, పో. నీకు దమ్ముంటే కేటీఆర్ రార్యా అని అన్నాడుగా, నీకేమైనా సిగ్గు శరం ఉంటే పోరా. సంపినోడే పరామర్శకు వెళ్ళినట్టు కేటీఆర్ మేడిగడ్డకు పోతున్నాడు. ఇది కేటీఆర్ డైలాగే, నువ్వు అరువు తెచ్చుకున్నావు. కేటీఆర్ మాటలు ఇవి. కేటీఆర్ వాళ్ళ నేర్పిన మాటలు. కాకనే కావా, కాక కాబట్టి కాక మాటలు నేర్చుకున్నాడు అన్నట్టు. కుంగిన పిల్లల దగ్గర కేటీఆర్ ముక్కు నేలకు రాయాలి. నువ్వు ముందు వచ్చి 100 కోట్లు నీకు ఎట్లా వచ్చినాయో, 100 కోట్లను సంపాదించడానికి ఎవరు కారణమైందో ఆ ప్రజల ముందుకు వచ్చి అంగి లాగు ఇప్పి ముడ్డి రాకాలి. ఇట్లా నేలకు నువ్వు, నీ ముడ్డి నేలకు రాకాలి, ఆయన ముక్కు కాదు, నీ ముడ్డి రాకాలి. ఎట్లెట్లా వచ్చినాయి, ఏ అర్ధరాత్రులు కష్టపడ్డు, ఏ రాళ్ళు కొట్టబోను, ఏ రప్పలు కొట్టబోను, ఇంత 2 సంవత్సరాలల్లా ఇన్ని 100 కోట్లు ఎట్లా వచ్చినాయి అది చెప్పు నువ్వు ముందు. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. నువ్వు బహుజన ప్రజలకు క్షమాపణ చెప్పాలిరా. ఎస్సీ బీసీ ఎస్టీల పుణ్యాన పందిూరిన టూరినవు, పంది కడుపు కచ్చినాయి. పందికి కడుపు అయితేట్టుంటావు, నువ్వు గట్టి ఉన్నావు. చూసిన అడిగి ఫోకస్ చేయాలి జర. వీడు కంతాలు ఎట్లు ఉబ్బినాయి, వీడు విచిత్రంగా ఉన్నాడు. ఏంద్ర వీడు, ఊరి అమ్మ విచిత్రంగా ఉన్నాడు వీడు. ఎట్లా పోయిందా అదేమన్నా, ఏమైతే మిస్టేక్ అయిందా, లైట్ పోయిందా? ఇక మనది సాలని సంసారం మనది. వీనికేమో అన్నీ ఉన్నాయి కానీ ప్రజల వైపు లేడు వీడు. మనకేం లేదు, ప్రజల వైపే ఉన్నాం. ఇది చూడు, ఈ మొక్కలు చూడు రే, వాస్తుకున్నాడా ఎట్టున్నాడు చూడు, మన గోండ్రి కప్పు ఉన్నట్టున్నాడు వీడు. ఊరా బందే వచ్చి పుణ్యానికి వచ్చిన సొమ్ము కదా, పుణ్యానికి వచ్చిన సొమ్ము కాబట్టి ఇర్రగా తిన్నాడు. ఇక మన గోండ్రి కప్పు వాసినట్టు వాసిండు. గిన్నెలు ఎంత ముద్దుకున్నావు రా, ఒకప్పుడు గిట్ల ఎట్లా ముద్దుకున్నావు చూడరా, గిల్లనేమో ముద్దుకున్నావు, గిల్లె ఎంత ముద్దుకున్నావు, ఇప్పుడు ఎట్లున్నావు చెప్పురా. గిల్లె ఎంత ముద్దుకుంటేరుగా చూడు, చూడు ఎంత ముద్దుకున్నాడా, బక్కగా మంచిగా రివార్ట్ ఉన్నట్టున్నాడు కత్తిలాగా. ఇక కథ 2 సంవత్సరాలే, 2 సంవత్సరాలు గడిచిందో లేదో మన ఊరబాంది వలిసినట్టు వలిసిండు. ఎంత సొమ్ముది ఉంటావురా మంది కాళ్ళు మొక్కడానికి. నేను యుద్ధం మిగిలే ఉన్నదని పాట రాపించుకున్నాడు. కథం ఆ కత్తి అటు పడేసిండు, అచ్చిండు ఇలా చేరిండు. ఇక నీ గురించి మాట్లాడుకోవడం కంటే మాట్లాడకపోవడమే మంచిది నీ గురించి. ఎందుకంటే నువ్వు సిగ్గు శరం ఇజ్జతి మానవం లేనివి. నువ్వు ఏ విషయమైనా కడతావు. అవసరమైతే 4 పైసలు ఇస్తానంటే మీ అమ్మకోతో పోయి వీడియోలు కూడా చేసుకుంటాడు. అసలు నేను నీ గురించి మాట్లాడడం వృధారా. మాట్లాడితే కూడా మా జ్ఞానాన్ని మేము కోల్పోయినట్టు. జ్ఞానం ఉన్న మాటలు చెప్తే మంచిది. ఇక దీంట్లో ఏమన్నా ఏమొచ్చినా కామెంట్స్ చూద్దాం మరి.